Audio Jungle. Audio Jungle. తెస్సలోనిక చూడ 17 మొదటి నుంచి వారు అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అది అంటే రెండో సువార్త ప్రయాణంలో పౌలు గారు మాసిదోనియా ప్రాంతమైన ముఖ్య పట్టణమైన ఫిలిప్పి ప్రాంతంలో సువార్త చేసి అక్కడ చెరసాలలో పెట్టబడి మళ్ళా ఏం చేశారంటే వారు విడుదల పొందిన తర్వాత వారు తెస్సలోనిక ప్రాంతానికి వచ్చేసారు. ఆయన ఈ తెస్సలోనిక ప్రాంతానికి వచ్చినప్పుడు 17 అధ్యాయంలో అపోస్తుల కార్యం తెస్సలోనికలో స్థానిక సంఘం ఎలా ఏర్పడిందో చెప్తున్నాడు ఇక్కడ. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండేది. తెస్సలోనిక ప్రాంతంలో కూడా యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది. కనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృగుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురం చెయ్యి యేసే క్రీస్తు అయి ఉన్నాడనియు లేఖనంలో నుండి దృష్టాంతం నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండాను. కాబట్టి 3 విశ్రాంతి దినాలు ఎన్ని ఉన్నాడు అంటే 3 వారాలు తెస్సలోనిక ప్రాంతంలో ఉన్నాడు పౌలు గారు తిమోతి, శీల, తర్వాత లోక గారు, ఈ 4 ఉన్నారు. ఈ తెస్సలోనిక ప్రాంతంలో 3 వారాలు యూదుల సమాజ మందిరాల్లో ఏం చేశారంటే యేసే క్రీస్తు ఉన్నాడని ప్రచారం చేశారు. ఎందుకంటే యూదులకి మరి రాబోయే మెస్సియా ఎవరో యేసే అని చెప్పేసి వాళ్ళు తెలియపరచాలి. కాబట్టి యేసే క్రీస్తు ఉన్నాడు అంటే మెస్సియా ఉన్నాడని చెప్పేసి ప్రకటించారన్నమాట. ఈ ప్రకటించడంతో జరిగిన పరిస్థితులు చూడండి, పరిణామాలు అక్కడ. వారిలో కొందరు భక్తి పరులకు గ్రీసు దేశస్తులు చాలా మంది గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలును శీలతోను కలుసుకుంటారు. అంటే గ్రీసు దేశస్తులు అంటే అన్ని జనులు రక్షించబడ్డారు. తెస్సలోనిక ప్రాంతంలో అన్ని జనులు రక్షించబడ్డారు. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబట్టుకొని గుంపు కూర్చి పట్టణం వెళ్ళి అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి వారి జనులు సభ ఎదురు తీసుకొని వచ్చటకు యత్నం చేసేది. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారి యొద్దకు ఇచ్చుకొని పోయి భూలోకంలో తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు. వీరందరూ యేసును వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టంలకు విరోధంగా నడుచుకున్నవారు అని కేకలు వేసేది. చూసారా, నిజానికి అక్కడ జరిగింది అదా. అసలు వేరొక రాజు ఉన్నాడు మాకు, తర్వాత మాకు కైసరు కాదు, కైసరు మేము పనులేమో ఇలాంటివి చెప్పారా. సువార్త ప్రకటిస్తే అలాగే మన మీద కూడా అలా చేస్తారు. ఎక్కడైతే మనం సువార్త ప్రకటిస్తామో అక్కడ మనకు వ్యతిరేకతలు అనేవి ఏదో రకంగా వస్తాయి. అంటే కొన్ని కల్పించి కూడా మన మీద మోపుతూ ఉంటారన్నమాట. అందుకు కంగారు పడకూడదు. అందువల్ల ఈ అన్యుల ప్రాంతంలో యాసోన్ అనే ఆయన ఎప్పుడైతే ఈ పౌలు గారిని, ఈ శీల, తిమోతి, లోకా గారిని చేర్చుకున్నారో, ఈ చేర్చుకున్నందుకు ఏం చేశారంటే వాళ్ళ ఇంటి వాళ్ళని బయటకు లాక్కొచ్చి ఇబ్బంది పెట్టారు. అదే ప్రచారం చేశారు. ఇదిగో ఈయన వేరే రాజు ఉన్నాడని చెప్పేసి, కైసర్కి విరుద్ధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి రాజకీయం చేసి పడేశారు. ఆ సంబంధం ఉంది అక్కడ సువార్తకి రాజకీయానికి. ఒక్కొక్కసారి మనకు కూడా అలా చేసి పడేస్తారు. అందుకే జ్ఞానంగా మనం పని చేయాలి. ఈ మాటలు వినిచిన జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచింది. చూసారా, ఇప్పుడు అధికారులు ఉంటారు కదా ఊళ్ళో, ఆ అధికారుల్ని కలవరపరిచారట ఆ ప్రాంతంలో, తెస్సలోనిక ప్రాంతంలో. వారి యాసోను వద్దను మిగిలిన వారి వద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసి కాబట్టి సహోదరులను విడుదల చేశారు. ఏది జామీన్ తీసుకుని, నువ్వు మరి హామీ అని చెప్పేసి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరియకు పంపించారు. కాబట్టి వెంటనే ఏం చేశారు వీళ్ళు, తెస్సలోనిక ప్రాంతంలో 3 వారాలు చెప్పేటప్పటికి సమస్యలు వచ్చినాయి కదా. అక్కడ కొంతమంది బాప్తిసం పొందారనడానికి అక్కడ తెస్సలోనిక సంఘం ఏర్పడింది అనడానికి మనకు తెస్సలోనిక పత్రికే కదా. తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయము చూడండి, 10వ వచనం చదవండి. అక్కడ అన్ని జనులు రక్షించబడ్డారనడానికి మనకు ఆధారం ఉంటుంది. అక్కడ వాళ్ళు అన్ని జనులు రక్షించబడ్డారనడానికి ఆధారం ఉంటుంది. చూడండి. కాబట్టి మాసిదోనియాలోను అఖైలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే ఎందుకనగా మీద నుండి ప్రభువాగి మాసిదోనియాలోను అఖైలోను మ్రోగెను.
అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని యేడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయను కనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. మీ యొక్క బాగెట్టి ప్రవేశము కలిగిన అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుతున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి అని ఎవరాళ్ళు? అన్యులు. అది తెస్సలోనిక ప్రాంతం వాళ్ళే. ఎవరాళ్ళు? అదనమాట. విగ్రహములు విడిచిపెట్టి జీవం గలవాడు సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా నుండి మనలను తప్పించిన ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినది ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగి తీరవు. చూసారా, ఒక అన్నిటి బాప్తిసం పొందాలంటే ఎవరెవరు తెలియాలి? తండ్రి దేవుడు ఎవరో తెలియాలి, యేసు ఎవరో తెలియాలి. వాళ్ళకేమో యేసే దేవుడు, అదే చెప్పారు. ఆయనే ఈయనే ఆయన అని చెప్పేశారు. కాబట్టి తండ్రి ఎవరో కుమారుడు ఎవరో తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈనాడు. అందువల్ల తెస్సలోనిక ప్రాంతంలో 3 వారాలు మాత్రమే సువార్త ప్రకటించారు. ఈ 3 వారాలకి అనుజనులు కొంతమంది రక్షించబడ్డారన్నమాట. ఈ రక్షించబడింది 3 వారాలు ఉన్నారు కదా, ఎక్కువ కాలం ఉండలేదు. ఎక్కువ కాలం లేకపోయేటప్పటికి ఏమయ్యారంటే బెరయాకు వచ్చేసారు. మీకు అర్థమైందా? ఈ బెరయాకు వచ్చేసారు. బెరయ నుంచి ఏథెన్స్కి వచ్చేసారు. ఏథెన్స్ నుంచి కొరింథీ ప్రాంతానికి వచ్చేసారు. ఏథెన్స్లో ప్రసంగం చేశాడు ఆయన, అవునా? ఈ కొరింథీ ప్రాంతానికి వచ్చేసారు. ఏది 18వ అధ్యాయంలో. అయితే అంటే కొత్తగా రక్షించబడిన జనాన్ని కొన్ని ఇబ్బందులు చేకూర్ని కాబట్టి ఏం చేశారంటే పౌలు శీల ఈ బెరయాకు వచ్చేసారు. అయితే తిమోతిని పంపించారు ఇక్కడికి. ఎక్కడికి? ఎందుకు పంపారు అంటే శ్రమలలో కదిలింపబడకుండా నిలబడాలడానికి, బోధించడానికి ఈయన వెనక్కి మళ్ళా తిమోతిని పంపించారనమాట. అసలు ఆ శ్రమల్లో ఎలా ఉన్నారో వాళ్ళు బలపరచరా అని చెప్పేసి పంపించారు. 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్స్లో మేము ఒంటిగానైనా ఉండటం మంచిది అని ఎంచి ఈ శ్రమల వలన ఎవరినో కదిలింపబడకుండానట్లు. చూసారా, ఈ శ్రమలు వచ్చినాయి. ఏంటి శ్రమలు వచ్చినాయి? ఏమొచ్చినాయి? ఏ శ్రమలు వచ్చినాయి? సువార్త వలనైనా, అంటే క్రైస్తవులైనందుకు ఇలా శ్రమ పెట్టారు. ఊళ్ళో వాళ్ళు, ఆ ప్రాంతస్తులు శ్రమ పెట్టారు. కాబట్టి ఆ శ్రమ పెట్టిన కారణాన వాళ్ళు ఎక్కడ శ్రమల్లో కదిలిపోతారంటే వాళ్ళు కనుక బలహీనమైపోతారేమని చెప్పేసి వాళ్ళని బలపరచడానికి ఏథెన్స్ నుంచి వెనక్కి తిమోతిని పంపించాడు పౌలు గారు. అదైనా ఏథెన్స్ నుంచి వెనక్కి పంపించాడు అన్నమాట. చదవండి. ఈ శ్రమల వలన ఎవరినో కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచడానికి, మీ విశ్వాస విషయం మిమ్మల్ని హెచ్చరించడానికి మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయమైన పరిచారకుడైన అది తిమోతిని పంపాం. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అంటే శ్రమలను అనుభవించటకు మనం నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకులు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అని, మా ప్రయాసం వ్యర్థమైపోయేనేమో అని మీ విశ్వాసమును తెలుసుకోవాలని అతన్ని పంపితిమి. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి, ఎక్కడికి వచ్చాడు? కొరింథీ ప్రాంతంలో, కొరింథీలో ఉండగా వచ్చాడు. ఏథెన్స్లో ప్రసంగం చేసి వెళ్ళిపోయాడు పౌలు గారు. ఏథెన్స్ నుంచి వెనక్కి పంపాడు. ఎవరిని? తిమోతిని. ఏథెన్స్ వెనక్కి పంపించి ఎందుకు పంపించాడంటే శ్రమలో ఉన్న వాళ్ళని కదిలింపబడకుండా సందేశం చేయాలని స్థిరపరచడానికి తిమోతిని పంపించాడు తెస్సలోనికకి. అయితే తిమోతి మళ్ళా పౌలు గారి దగ్గరికి వచ్చి వాళ్ళు స్థిరంగానే ఉన్నారో, అదైనా శ్రమంలో కూడా ఎలా ఉన్నారో స్థిరంగానే ఉన్నారో అని వార్త పట్టుకొచ్చాడు కొరింథీ ప్రాంతానికి. అప్పుడు కొరింథీ నుంచి తెస్సలోనికీకి మొదటి పత్రిక రాశారన్నమాట అపోస్తలుడైన పౌలు అన్నమాట. క్రీస్తు శకం సుమారు 53.
అధ్యాయం క్రీస్తు శకం సుమారుగా 53, 54 ఆ కాలంలో ఈ పత్రిక ఆ సంఘానికి రాయడం జరిగిందన్నమాట. అంటే నూతన క్రైస్తవులు బలపరచడానికి అండి, అంతేనా? నూతనంగా క్రైస్తవులు అనే వారిని ఏం చేయడానికి? బలపరచడానికి పత్రిక రాశాడు అంతే. అదే 5వ అధ్యాయము 23వ వచనాన్ని చూడండి. ప్రభు రాకడ వరకు కూడా సంపూర్ణ వారు కాపాడబడతారని చెప్పుకుంటూ వచ్చాడు. చూడండి 5వ అధ్యాయం 23వ వచనం ముఖ్య వచనంగా అండర్లైన్ చేసుకోండి. సమాధానకర్తయగు దేవుడే అది ఆల్రెడీ పరిశుద్ధపరచబడ్డారు, కానీ సంపూర్ణంగా ప్రత్యేకించబడాలి. మీ ఆత్మ, జీవము, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు, అంటే ప్రభు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడబడును గాక. చూసారా? కాబట్టి ఎందుకు రాశారంటే వాళ్ళు సంపూర్ణంగా దేవుడే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, ప్రత్యేకిస్తాడో, అదే సంపూర్ణంగా ప్రభు రాకడ వరకు కూడా మిమ్మల్ని కాపాడతాడో అని వాళ్ళ ధైర్యపరచడానికి, నూతనంగా బలపరచడానికి, బలపరచడానికి రాయబడ్డది అనమాట ఈ పత్రిక. కాబట్టి ఏ పత్రిక ఎందుకు రాయబడిందో అది మనకు తెలిస్తే దాని ఉద్దేశం నుంచి మనం చదవగలుగుతాం. అదే ఏథెన్స్ వచ్చాడు. ఏథెన్స్ వచ్చిన తర్వాత అక్కడ విగ్రహాలతో నిండిపోయి ఉన్నాయి. పౌలు గారు ప్రసంగం చేశారు, అది మనం తర్వాత చదువుదాం ఈ పత్రిక అయ్యాక. కాబట్టి అక్కడి నుంచి పౌలు గారు ఏం చేశారంటే, ఈ తెస్సలోనికలో 3 వారాలే ఉన్నారు, కొన్ని శ్రమలు వచ్చినాయి, ఆ సంఘం కదిలిపోతాయేమని, రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా మళ్ళీ బలహీనలు అయిపోతారేమని తిమోతిని వెనక్కి పంపించి వాళ్ళని బలపరిచేటట్టుగా చెప్పారన్నమాట. అప్పుడు తిమోతి కూడా వాళ్ళకి వాక్యం బోధించి వాళ్ళు బలపరిచి కొరింథీ ప్రాంతానికి వచ్చి అక్కడ స్థానిక సంఘం ఎలా ఉందో చెప్పుకొచ్చాడు అనమాట. ఎవరి దగ్గరికి? పౌలు గారి దగ్గర. అప్పుడు ఈ లెటర్ రాశారనమాట. నేను అర్థమైనా? నూతనంగా క్రైస్తవులైనటువంటి వారికి ఇది బలపరచడానికి రాయబడిన పత్రిక, వారు ఇంకా ప్రోత్సహించబడడానికి రాసిన పత్రిక, వారు ప్రభు రాకడ కొరకు ఎదురు చూడబడడానికి సంబంధించిన పత్రిక అనమాట. అది ఎక్కువ సార్లు ప్రభు రాకడ గురించి, ప్రభు రాకడలో వచ్చే భాగ్యం గురించి చెప్పడం జరిగిందనమాట. అర్థమైందా? అయితే మరి అది ఒక బలపరచడానికే కదా, ఇంకా ప్రోత్సహించడానికి కూడా రాయబడింది అనే సంగతి మనం తెలుసుకున్నాం. అదే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచ్చినాయి. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై, చూసారా, ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమతో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమతో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును గాక. అంటే వీళ్ళు ప్రేమలో వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. వీళ్ళు ప్రేమలో ఉన్నారు, కానీ ఏమవ్వాలి? వర్ధిల్లాలి. అంటే ఇంకా ప్రేమ కలిగినట్టు వారుగా ఉండాలన్నమాట. 4వ అధ్యాయం 2వ వచనం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకుంటున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి, ఆ మాట అండర్లైన్ చేయండి, అంతకంతకు అభివృద్ధి నొందాలని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. అది చూసారా, అంతకంతకు అంటే దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించే విషయంలో అంతకంతకు అభివృద్ధి పొందాలి. ప్రేమలో అభివృద్ధి పొందాలి, ప్రవర్తనలో అభివృద్ధి పొందాలని చెప్పేసి వాళ్ళు పౌలు గారు రాస్తున్నారనమాట, బలపరచడానికి అనమాట. తర్వాత అనుజనుల నుండి ఉన్నవాళ్ళు కదా, అనుజనుల నుండి ఉన్నవాళ్ళు కాబట్టి శరీరాన్ని కాపాడుకోమని చెప్తున్నాడు 5వ వచనంలో, అదే 3వ వచనంలో. మీరు పరిశుద్ధులు ఒకటి అనగా మీరు జాగ్రత్తగా దూరం ఉంటే దేవుని చిత్తం అన్నాడు.
మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందు తన ఘటాన్ని ఇట్లు కాపాడుకోవడం వల్ల అది ఎరుగుంటియే దేవుని చిత్తమని. అంటే ఇప్పుడు సహజంగా అన్ని జనుల్లో వాయు వరుసలు ఉండవు. అదైనా జారత్వానం అనేది జారత్వాలు ఎక్కువ ఉంటాయి. అందువలన అనుజనులో ఉన్న ఈ అనుజనులోని క్రైస్తవులైన వాళ్ళని ఏమన్నాడంటే, మీరు జారత్వానికి దూరంగా పారిపోండి. అదైనా కామాభిలాష ఎందు మనసు ఉంచుకోకుండా అదైనా పరిశుద్ధత ఎందు మనసు ఉంచమని చెప్పేసి వారిని హెచ్చరించడం జరిగింది. తర్వాత ప్రభు రాకడ కొరకు ఎదురు చూడమన్నాడు 5వ అధ్యాయం మొదలు. సహోదరులారా, ఆ కాలాన్ని గురించి ఆ సమయాన్ని గురించి అంటే ఆల్రెడీ చెప్పారు మన ప్రభు రాకడ గురించి. ప్రభు వస్తారు రెండోసారి కాబట్టి అని ఆల్రెడీ ముందుగా చెప్పేశారు. అందుకే సహోదరులారా, ఆ కాలాల గురించి ఆ సమయాల గురించి మీకు రాయక్కర్లేదు, ఆల్రెడీ చెప్పాడు. కాబట్టి అయినా వాళ్ళు ఎదురు చూడబడడం కొరకు, వాళ్ళ ప్రభు కొరకు ఎదురు చూడబడడం కొరకు అదైనా ప్రభు రెండోసారి రావడం వస్తారు కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి అని చెప్పేసి చెప్పారనమాట. రాత్రి వేళ అలాగే అది కాబట్టి దాని కొరకు సిద్ధపడమన్నాడు అనమాట. 8వ వచనంలో మనం పగటివారం అన్నాం కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమల కవచ రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకుందాము అని. అంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ప్రభు రాకడ కొరకు ఏమైందండి? సిద్ధపడండి. ఎప్పుడో రాకడ తెలియదు కాబట్టి సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా బలపరుస్తాడు, సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు అని చెప్పేసి నూతనంగా క్రైస్తవులైనటువంటి వారిని క్రైస్తవులైనటువంటి వారిని బలపరచడానికి, అలాగే ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అదైనా ప్రభునందు నిద్రించినట్టు వారు కూడా గురించి కూడా మీరు చింతించవద్దు. ప్రభు వచ్చినప్పుడు మనం ప్రభు కూడా దేవుడు కూడా మనం వాళ్ళు వెంట పెట్టుకుని వస్తాడో కాబట్టి ప్రభు రాకడ మనకు మేలే అని చెప్పేసి ఇలా వాళ్ళు ప్రేమలో వర్ధిల్లాలని, వాళ్ళు అనుజనులాగా కామాభిలాష ఎందు కాకుండా పరిశుద్ధత ఎందు వర్ధిల్లాలని, అలాగే వారి యొక్క ప్రభు రాకడ కొరకు పవిత్రంగా సిద్ధపడాలని చెప్పేసి ఈ పత్రికలో రాయబడింది అన్నమాట. అర్థమైంది కదా? రైట్, మనం అధ్యాయాలు చదువు. ఆల్రెడీ మనము వరుసగా వస్తున్నాం కాబట్టి మనము ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 17వ అధ్యాయం చదువుకుంటే తెస్సలోనిక స్థానిక సంఘం ఎప్పుడు ఏర్పడిందో అర్థమవుతుంది. ఆ సంఘానికి లెటర్ ఎప్పుడు రాయబడిందో మనం గ్రహించవచ్చు అన్నమాట.